మహాభారతం కథలు వింటుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి కథ వెనుక ఒక శాపం, ఒక వరం, ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు మనం శంతన మహారాజు కథలోకి వెళ్దాం. ఆయన జీవితాన్ని, ఆయన విధిని శాశ్వతంగా మార్చేసిన ఒక దివ్యశాపం గురించి తెలుసుకుందాం. అసలు స్వర్గంలో దొరికిన ఒక వరం భూలోకానికొచ్చేసరికి శాపంగా ఎలా మారుతుంది? విచిత్రంగా ఉంది కదా. సరే, ఈ కథ మూలాల్లోకి వెళ్లాలంటే మనం భూమి మీద కాదు, ఏకంగా దేవతల సభ నుంచే మొదలుపెట్టాలి. అవును, ఈ కథ ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప రాజుతో మొదలవుతుంది. ఆయన పేరు వీరభిషుడు. ఆయన మామూలు రాజుగాదు, తన పుణ్యకార్యాలతో ఏకంగా స్వర్గంలోనే స్థానం సంపాదించుకున్నాడు. ఆయనెంత గొప్పవాడంటే చూడండి, 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేశాడు. అంటే ఆయన శక్తి, ధర్మనిరతి ఎలాంటివో మనం ఊహించుకోవచ్చు. అందుకే ఆయనకు దేవతలందరూ కొలువుతీరే బ్రహ్మలోకంలో స్థానం దొరికింది. అక్కడ ఆయన ఇతర దేవతలు, ఋషులతో కలిసి బ్రహ్మను సేవిస్తూ ఉండేవాడన్మాట. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు బ్రహ్మసభకు గంగాదేవి వచ్చింది. ఆమె దివ్య సౌందర్యం అందరినీ కట్టిపడేసింది. కాని ఆమె రాక అనుకోకుండా ఒక పెద్ద విషాదానికి, ఒక విధిరాతకు నాంది పలికింది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా ఒక పెద్ద గాలి వీచింది. గంగాదేవి వస్త్రాలు కొద్దిగా పక్కకి జరిగాయి. ఆ క్షణంలో సభలో ఉన్న దేవతలు, ఋషులు అందరూ గౌరవంతో తమ చూపు తిప్పుకున్నారు. కాని వీరభిషుడు మాత్రం చూపు తిప్పుకోలేదు. ఆమె వంకే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇక చూడండి, బ్రహ్మసభలో అలాంటి చపలత్వానికి చోటులేదు. ధర్మం తప్పిన ఆ చూపును బ్రహ్మదేవుడు సహించలేకపోయాడు. ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ దివ్యస్థానానికి నువ్వు తగవు అంటూ వీరభిషుణ్ణి స్వర్గం నుంచి బహిష్కరిస్తూ ఒక కఠినమైన శాపమిచ్చాడు. ఏంటా శాపం? నువ్వు భూలోకంలో ఒక మానవ స్త్రీ గర్భాన జన్మించూ అని. చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ వీరభిషుడు ఆ శాపాన్ని వినయంగా అంగీకరించాడు. కాని ఒకే ఒక్క కోరిక కోరాడు. నన్ను హస్తినాపురానికి రాజైన పుణ్యాత్ముడు ప్రతీపుడికి కుమారుడిగా జన్మించేలా అనుగ్రహించండి అని. బ్రహ్మదానికి సరేనన్నాడు. అలా వీరభిషుడు శంతనుడు అనే యువరాజుగా భూమిమీద పునర్జన్మ పొందబోతున్నాడు. సరే, కథ ఇప్పుడు స్వర్గం నుంచి భూలోకానికి మారింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ దివ్యమైన విధి శంతనుడి తండ్రి అయిన ప్రతీప మహారాజు ద్వారా ఎలా రూపుదిద్దుకోవడం మొదలైందో చూద్దాం. ఒకరోజు అప్పటికే వయసు పైబడిన ప్రతీప మహారాజు గంగానది ఒడ్డున ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. అంతలో ఒక దివ్య సౌందర్యవతి ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆమె గంగాదేవి. వచ్చి నేరుగా ఆయన కుడితొడపై కూర్చుంది. అంతేకాదు, ఒక ఆశ్చర్యకరమైన కోరిక కోరింది. నన్ను వివాహం చేసుకోండి అని. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన సాంస్కృతిక విషయముంది. అప్పట్లో కుడితొడ పిల్లలకు లేదా కోడళ్లకు కేటాయించబడింది. ఎడమతొడ మాత్రమే భార్యస్థానం. ప్రతీప మహారాజు ఇదే విషయాన్ని ఆమెకు వివరిస్తాడు. అమ్మా, నువ్వు నా కుడితొడపై కూర్చున్నావు. కాబట్టి నువ్వు నాకు కూతురివి లేదా కోడలివి అవుతావు, భార్యవు కాలేవు అని చెబుతాడు. అలా సాంప్రదాయానికి, తన వ్రతానికి కట్టుబడి ప్రతీపుడు ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. కాని ఒక వాగ్దానం చేశాడు. నాకు పుట్టబోయే కుమారుడు శంతనుడు నిన్ను తప్పక వివాహమాడతాడు, ఇది నా మాట అని. చూశారా, విధి ఎలా ముడిపడి ఉందో? తండ్రి ఇచ్చిన మాట కొడుకు జీవితాన్ని నిర్దేశించబోతోంది. అలా హస్తినాపురానికి రాజైన శంతనుడు ఆ రహస్యమయ స్త్రీని కలవడం ఖాయమైపోయింది. కొంతకాలం గడిచింది. శంతనుడు ఇప్పుడు యువరాజు. వేటకోసం గంగానది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ తన తండ్రి చెప్పినట్టే ఆమె కనిపించింది. ఆమె దివ్య సౌందర్యాన్ని చూసి శంతనుడు క్షణాల్లో ఆమె ప్రేమలో పడిపోయాడు. అది మొదటి చూపులోనే కలిగిన అనుబంధం. శంతనుడు ఆమెను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. ఆమె సరేనంది. కాని ఒక విచిత్రమైన, చాలా కఠినమైన షరతు పెట్టింది. రాజా, నేను ఏం చేసినా, మంచిగానే చెడుగాని, మీరు నన్ను ఏమీ ప్రశ్నించకూడదు. ఏ రోజైతే మీరు నన్ను ప్రశ్నిస్తారో ఆ క్షణమే నేను మిమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇది మామూలు షరతు కాదు. ఇది అతని ప్రేమను, అతని సహనాన్ని పరీక్షించే అగ్నిపరీక్ష. ప్రేమలో మునిగిపోయిన శంతనుడికి ఆ షరతు పెద్దగా అనిపించలేదు. పైగా తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఆమె పెట్టిన అన్ని షరతులకు అంగీకరించాడు. ఆ ఒక్క మాటతో వారి బంధం, తన విధి రెండూ ఖరారైపోయాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ల వివాహ జీవితం చాలా ఆనందంగా సాగింది. కాని వారి మొదటి కొడుకు పుట్టిన తరువాత శంతనుడి ఆనందం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. రాజ్యానికి వారసుడు పుట్టాడు. హస్తినాపురం అంతా సంబరాలు చేసుకుంది. ఒక తండ్రిగా, ఒక రాజుగా శంతనుడికి అంతకన్నా సంతోషమేముంటుంది?
అది బహుశా ఆయన జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణం. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గంగా తను కన్న ఆ పసికందును చేతిలోకి తీసుకుని నేరుగా గంగానది దగ్గరికి తీసుకెళ్ళింది. నీటిలో ముంచి చంపేసింది. కళ్లముందే తన కొడుకును చంపుతుంటే శంతనుడు నిలువునా కుప్పకూలిపోయాడు. కాని ఇచ్చిన మాట, ఆ ప్రమాణం అతన్ని కట్టిపడేసింది. నోరు విప్పి ఒక్క మాట కూడా అనలేకపోయాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇది ఏకంగా 7 సార్లు జరిగింది. పుట్టిన ప్రతి బిడ్డను ఆమె నదిలో కలిపేస్తుంటే శంతనుడు ఏమీ చేయలేక, తన భార్యను ఒక్క ప్రశ్న కూడా అడగలేక సంవత్సరాల తరబడి మౌనంగా నరకాన్ని అనుభవించాడు. వారికి 8వ కుమారుడు జన్మించాడు. ఈసారి మాత్రం శంతనుడు నిర్ణయించుకున్నాడు, ఇక తన వల్ల కాదని, ఈ మౌనాన్ని భరించలేనని ఆయనకర్థమైంది. గంగ ఎప్పటిలాగే 8వ బిడ్డను కూడా నదిలో ముంచడానికి తీసుకువెడుతుండగా శంతనుడు ఆమెను అడ్డగించాడు. ఆగు, ఎందుకిలా చేస్తున్నావ్? అసలు నువ్వెవరు? కన్న బిడ్డలను చంపుకునేంత రాక్షసివా? అంటూ చివరికి తన ప్రమాణాన్ని ఉల్లంఘించి ఆమెను నిలదీశాడు. ఆ ప్రశ్న అడిగిన మరుక్షణం గంగ తన దివ్య రూపాన్ని చూపించింది. అప్పుడు చెప్పింది అసలు నిజం. ఈ మొత్తం కథ వెనుక 2 శాపాలు ముడిపడి ఉన్నాయని వివరించింది. మొదటది శంతనుడిదే, ఆయన పూర్వజన్మలో వీరభిష్యుడుగా చేసిన తప్పుకి బ్రహ్మ ఇచ్చిన శాపం. ఇక రెండవది వశిష్ఠ మహర్షి శాపానికి గురైన అష్టవసువులు అనే 8 మంది దేవతలది. ఆ అష్టవసువులు తనను తల్లిగా కోరుకున్నారని, వారిని మానవ జన్మానే శాపం నుండి విముక్తి కల్పించడానికే ఇలా 7గురిని నదిలో కలిపి వారికి ముక్తిని ప్రసాదించానని చెప్పింది. ఇప్పుడు తన పని దాదాపు పూర్తయింది. శంతనుడు తన ప్రమాణాన్ని విచ్ఛిన్నం చేశాడు. షరత్ ప్రకారం ఆమె వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. వారిద్దరి మధ్య వియోగం తప్పలేదు. కాని వెళ్తూ వెళ్తూ ఆమె ఒక మాట ఇచ్చింది. ఈ 8వ బిడ్డనో నేను పెంచి పెద్ద చేస్తాను, సరైన సమయంలో ఇతన్ని మీ దగ్గరకు తిరిగి తీసుకువస్తాను అని వాగ్దానం చేసి ఆ బిడ్డతో పాటు అదృశ్యమైపోయింది. ఇది మన ముందు కొన్ని కీలకమైన ప్రశ్నలను ఉంచుతుంది. అసలు ఎవరా అష్టవస్సులు? వారి శాపం కదేంటి? మరి గంగ తనతో తీసుకువెళ్లిన శంతనుడి ఆ చివరి కుమారుడు ఏమయ్యాడు? హస్తినాపురానికి ఏకైక వారసుడైన ఆ బిడ్డ భవిష్యత్తేంటి? మహాభారతంలో ప్రతి కథ వెనుక మరో కథ ఉంటుంది. కొన్నిసార్లు ఒక గొప్ప యోధుడి జననం వెనుక కూడా ఓ పెద్ద రహస్యమే దాగి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే మనమీరోజు తెలుసుకోబోతున్నాం. కన్న తల్లే తన కడుపున పుట్టిన 7గురు పసికందులను పుట్టిన వెంటనే గంగలో ఎందుకు కలిపేసింది? అసలింత ఘోరానికి కారణమేంటి? దేవలోకంలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇక్కడ భూలోకంలో ఇంత పెద్ద విషాదానికి కారణమైంది. అవును, ఈ కథకు మూలం మనుషులు కాదు, అష్టవసువులు. అంటే 8 మంది దివ్యపురుషులు. మరి ఎవరు ఈ అష్టవసువులు? ఆ తల్లి చేసిన పనికి వీళ్లకి సంబంధం ఏంటి? చూద్దాం. ఈ అష్టవసువులు దేవలోకంలో చాలా శక్తిమంతులన్నమాట. ఇంద్రుడికి పరిచారకులుగా ఉండేవాళ్లు. వాళ్లకి శక్తి, హోదా, గౌరవం దేనికీ కొదవలేదు. వాళ్ల జీవితం చాలా సాఫీగా, హాయిగా సాగిపోతోంది. అంతా బానేనే ఉంది అనుకుంటున్న టైంలో వాళ్ల జీవితం మొత్తం తలకిందులుగాబోయింది. కారణం ఒకే ఒక్క కోరిక. చాలా చిన్న కోరిక అని వాళ్లు తేలిగ్గా తీసుకున్నారు, కాని అదే వాళ్ల తలరాతను మార్చేసింది. అంతలా వాళ్లను ఆకర్షించిన ఆ కోరికేంటో తెలుసా? ఒక ఆవు. ఆవ ఏంటి అనుకుంటున్నారా? ఇది మామూలావు కాదు. సాక్షాత్తు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండే నందిని అనే దివ్యగోవు. దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే, ఆ నందిని పాలు తాగితే ఏకంగా 10,000 సంవత్సరాల పాటు యవ్వనంగా ఉండిపోవచ్చట. ఒక్కసారి ఊహించుకోండి, 10,000 ఏళ్లు ముసలితనమనేదే లేకుండా. ఇంకేముంది, ఈ ఒక్క ఆశే వాళ్ల కళ్ళు కప్పేసింది. ఆ తప్పు చేసేలా ప్రేరేపించింది. ఇక ఆ కోరికతో వసువుల్లో ఒకడైన ప్రభాసుడు తన భార్య కోసం మిగిలిన 7గురు వసువుల సహాయంతో ఆ నందినిని దొంగిలించాడు. వాళ్లు చేసిన ఈ పని చిన్న దొంగతనంగానే కనిపించినా దాని పర్యవసానం మాత్రం చాలా భయంకరంగా ఉండబోయింది. దొంగతనమైతే చేశారు కాని వశిష్ఠ మహర్షి నుంచి తప్పించుకోగలరా? ఆయనకు విషయం తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. తన యోగదృష్టితో జరిగింది మొత్తం చూశారు. ఇంకా ఆయన కోపానికి అంతులేదు. వెంటనే వాళ్లందరికీ ఒక ఘోరమైన శాపమిచ్చారు. ఆ శాపం ప్రకారం ఆ 8 మంది తమ దివ్య శక్తులన్నీ కోల్పోయి భూమిమీద సాధారణ మనుషులుగా పుట్టాలి. అంతే, ఇకపై స్వర్గసుఖాలు ఉండవు. కేవలం మానవ జన్మలోని కష్టాలు, సుఖాలు మాత్రమే వాళ్లు అనుభవించాలి. ఆ మాట వినగానే వసువులకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. వాళ్లకు తమ తప్పు తెలిసొచ్చింది. వెంటనే మహర్షి పాదాలపై పడి క్షమించమని, ఈ శాపం నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నారు. వారి పశ్చాత్తాపాన్ని చూసి వశిష్ఠుడికి కొంచెం జాలి కలిగింది. సరే, శాపాన్ని పూర్తిగా అయితే వెనక్కి తీసుకోలేను కాని దానిలో చిన్న మార్పు చేస్తాను అన్నారు. కాని ఆ మార్పు
అందరికీ ఒకేలా వర్తించలేదు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ దొంగతనానికి సహాయం చేసిన 7 వసూలకి భూమిమీద పుట్టిన వెంటనే శాప విమోచనం లభిస్తుంది. వాళ్ళు వెంటనే స్వర్గానికి తిరిగి వచ్చేయచ్చు. కాని ఈ తప్పుకు మూల కారకుడైన ప్రభాసుడున్నాడు కదా, అతని శిక్ష మాత్రం చాలా చాలా పెద్దది. సరే, ఇప్పుడు కథ మళ్ళీ భూమి మీదకు వస్తోంది. మనం మొదట మాట్లాడుకున్న విషాద ఘటన ఉంది కదా, గంగాదేవి, శంతన మహారాజు. వాళ్ల కథతో ఈ దేవలోకం కథకు ఇక్కడే అనుసంధానం ఏర్పడుతుంది. అవును, ఆ శాపం ప్రకారమే ఆ 8 మంది వసువులు భూమిమీద గంగాదేవి, శంతన మహారాజుల కొడుకులుగా జన్మించారు. అలా వాళ్ల మానవ జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు మీకు మొత్తం స్పష్టంగా అర్థమై ఉంటుంది. గంగ తన 7 పిల్లలను నదిలో ముంచడమనేది హత్య కాదు, అది ఒక రకమైన విముక్తి. పుట్టిన వెంటనే వాళ్లకు శాప విమోచనం కలిగించి స్వర్గానికి పంపించే ఏర్పాటు. ఒక తల్లిగా వాళ్ల కామె చేసిన అతిపెద్ద సహాయమది. కాని ఆ 8వ బిడ్డ సంగతేంటి? అతనే ప్రభాసుడి అవతారం. అతనికి మాత్రం అంత త్వరగా విముక్తి లేదు. తన శాపాన్ని పూర్తిగా అనుభవించాలి. అందుకే అతను భూమిమీద ఒక సుదీర్ఘమైన గొప్ప జీవితాన్ని గడపాల్సిందే. ఆ 8వ కుమారుడే పెరిగి పెద్దయ్యాక మహాభారతంలోనే అత్యంత గౌరవనీయమైన, శక్తివంతమైన, కాని అదే సమయంలో అత్యంత విషాదభరితమైన పాత్రగా నిలిచిపోతాడు. ఆయనే మనందరికీ తెలిసిన కురువంశ పితామహుడు భీష్ముడు. తన శాపం కారణంగానే అతనొక గొప్ప యోధుడిగా, త్యాగమూర్తిగా, జీవితాంతం ఒంటరిగా వివాహం చేసుకోకుండా ఒక సుదీర్ఘమైన కాని ఏకాకి జీవితాన్ని గడిపాడు. అలా తన శాపాన్ని అనుభవించాడు. భీష్ముడిలాంటి ఒక మహాయోధుడి జీవితం, గంగాదేవిలాంటి తల్లి పడిన వేదన, వీటన్నిటి వెనుక ఉన్నది ఒకే ఒక్క కోరిక. దేవలోకంలో ఒక క్షణంపాటు కలిగిన చిన్న కోరిక భూలోకంలో ఒక తరానికి సరిపడా కథను రాసింది. శంతనుడు తన ప్రేమను, తన ఒక్కగానొక వారసుని రెండింటినీ కోల్పోయి ఒంటరివాడైపోయాడు. కాలం గడిచింది. గంగాదేవి తన కొడుకు దేవవ్రతుడికి పరశురాముడిలాంటి గొప్ప గొప్ప గురువుల దగ్గర సకల శాస్త్రాలు, అస్త్రవిద్యల్నేర్పించింది. అన్నింటిలోనూ ఆరితేరిన ఒక అజేయమైన యోధుడుగా, ఒక పరిపూర్ణమైన యువరాజుగా దేవవ్రతుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. ఇక దేవవ్రతుడు రాజ్యబాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శంతనుడు కూడా కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. కాని విధి ఊరుకోదు కదా. మరోసారి ఆయన జీవితంలోకి ప్రేమ ప్రవేశించింది. ఒకరోజు సత్యవతి అనే ఒక పల్లెపడుచును చూసి తన ఒంటరి హృదయం మళ్లీ ప్రేమలో పడింది. వెంటనే వెళ్లి ఆమె తండ్రిని తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. కాని ఆ పడవ నడిపే పెద్దాయన ఒక అసాధ్యమైన షరతు పెట్టాడు. నా కూతురు సత్యవతికి పుట్టబోయే కొడుకే హస్తినాపురానికి రాజవ్వాలి అని డిమాండ్ చేశాడు. ఇది దేవవ్రతుడి జన్మహక్కుకు పూర్తిగా వ్యతిరేకం కదా. ఇక్కడే చూడండి, రాజు జీవితంలో మొదటి దానికన్నా పెద్ద సంఘర్షణ మొదలైంది. ఒకవైపు తన సంతోషం, తన ప్రేమ, మరోవైపు తన కొడుకు భవిష్యత్తు, రాజ్యధర్మం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన శంతనుడు తీవ్రమైన దుఃఖంలో కూరుకుపోయాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. తండ్రి ఎప్పుడూ అలా దిగులుగా, విచారంగా ఉండటం దేవవ్రతుడు చూడలేకపోయాడు. దాని వెనుక కారణమేంటో తెలుసుకున్నాడు. తండ్రి సంతోషం కోసం తానే ఆ సమస్యను పరిష్కరించాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దేవవ్రతుడు నేరుగా సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్లాడు. అందరి ముందు ఒక ప్రమాణం చేశాడు. అందులో మొదటి భాగం: నేను దేవవ్రతుడు హస్తినాపుర సింహాసనంపై నాకున్న అన్ని హక్కులను వదులుకుంటున్నాను. ఇది విన్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అయినా సరే సత్యవతి తండ్రికి సందేహం తీరలేదు. నువ్వు సరే, మరి భవిష్యత్తులో నీకు పుట్టే పిల్లలు సింహాసనం కోసం గొడవ చేస్తే అని అడిగాడు. అప్పుడు చరిత్రలో ఎవరూ ఊహించని, ఎవరూ చెయ్యలేని ఒక భీకర ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. నేను నా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, పెళ్ళే చేసుకోను, తన వంశం తనతోనే అంతమవుతుందని శపథం చేశాడు. అలాంటి భయంకరమైన ప్రతిజ్ఞ వినగానే ఆకాశంలో దేవతలు కూడా ఆశ్చర్యపోయారట. పూలవర్షం కురిపించి అప్పట్నుంచి అతన్ని భీష్ముడు అని పిలిచారు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఆ పేరే, ఆ త్యాగమే ఆయన జీవితాంతమైన గుర్తింపుగా మిగిలిపోయింది. సరే, ఆ భీషణ ప్రతిజ్ఞ తర్వాత ఏమైంది? శంతనుడు సత్యవతిల వివాహం జరిగింది. హస్తినాపుర వారసత్వ గొడవ అక్కడికి సద్దుమణిగింది. కాని దాని గతి పూర్తిగా మారిపోయింది. ఇక ఆ సామ్రాజ్యానికి రక్షగా నిలవాల్సిన గొప్ప యోధుడు భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకు బందీగా మిగిలిపోయాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. భీష్ముడు చేసింది తండ్రి మీద భక్తితో చేసిన గొప్ప త్యాగమా? లేక ఆ ఒక్క నిర్ణయంతో భవిష్యత్లో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామానికి ఆయనే పునాది వేసినట్టా?
ఒక గొప్ప వంశం పతనానికి కారణమైన చారిత్రక తప్పిదమంటారా? ఏమంటారు?